జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సర్ప్రైజ్ ఉంది, సొరకాయ ఉంది అంటూ జాను నాకు ఏమీ చెప్పకుండా ఉంటే బాగుండేది. నా పనేదో నేను చేసుకుంటూ నా లోకల్లో నేను ఉండేదాన్ని. ఇప్పుడేమో ఆయన నాకు సర్ప్రైజ్ ఇస్తారా లేదా అని తెగ ఆలోచించాల్సి వస్తుంది. ఏమైంది వదినా? ఏం లేదు సంజన, పాదాలు కొద్దిగా నొప్పిగా ఉన్నాయి అంతే. పుణ్యం వస్తుంది, పాపం పోతుంది అంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగావు. ఎండకి కందిపోయినట్టున్నాయి. సంజన, ఏమైంది? చూడండి పెద్దనాన్న, ఉదయం చెప్పులేసుకుని నడవమంటే పసుపున్న కాలికి చెప్పులేసుకోకూడదు, అలా వేసుకుంటే కట్టుకున్న భర్తకి కుటుంబానికి అరిష్టమని నాకేవేవో చెప్పింది. ఇప్పుడు కాలు కందిపోతే అయ్యో అమ్మో అంటుంది. అయ్యయ్యో, కాళ్ళు గాని బొబ్బలెక్కాయా లక్ష్మి? ఏది చూపించు. అదేం లేదు బామ్మగారు. అయినా ఆ ఆచారాలన్నీ ఫాలో అవ్వకపోతే పాపాలు జరిగిపోతాయా? మన అనుకున్న వాళ్ళకి గుండె సోది గుచ్చుకుంటేనే మన గుండె విలువెల్లాడిపోతుంది. అలాంటిది ప్రాణాపాయం కలిగేటంత ప్రమాదం జరిగితే మన మనసు తట్టుకోగలదా? అందుకే అరిష్టాలు కలగకుండా కొన్ని ఆచారాలు అనుసరిస్తూ పోవాలి. అయినా కాలి బొబ్బలదేముంది సంజన, కాస్తంత మందు రాస్తే తగ్గిపోతుంది. కానీ నిష్ఠగా చేసే ఒక కార్యం వల్ల కుటుంబానికి, కుటుంబంలోని మనుషులకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అర్థమైందా? మందంటే గుర్తొచ్చింది. లక్ష్మి, ఇలా రా. బామ్మగారు, ఇలా రా చెప్తాను. కూర్చో. ఏం పర్వాలేదు బామ్మగారు. ఏం మాట్లాడకు, సైలెంట్గా కూర్చో. లక్ష్మి, ఏది ఆ కారిటివు? బామ్మగారు వద్దు బామ్మగారు, చెప్తాను. పర్వాలేదు. ఏది? అయ్యో, ఇంత గాయం అయితే అంతలా ఓర్చుకుని తిరిగేస్తున్నావా? ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా లక్ష్మి. మీరు పెద్దవారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఈ కుటుంబం కోసం ఇంత చేస్తున్నావు, నీ కాలు పట్టుకున్నంత మాత్రాన తప్పులేదులే లక్ష్మి. నిన్ను, నీ పనిని, నీ కష్టాన్ని, అందరికీ ఏదో ఒకటి చెయ్యాలని నీ తపనని ఇవన్నీ చూస్తూ ఉంటే నీకూడా ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది లక్ష్మి. కాని పెద్దదాన్ని, నేనేం చేయగలను నీకు చెప్పు? కనీసం ఇదైనా చేసుకోనివ్వు. నిజమే కదా, లక్ష్మి అందరి కోసం కష్టపడుతుంది, ఎంతసేపు కుటుంబం కోసమే ఆలోచిస్తుంది. తన కోసం ఏదైనా చెయ్యాలి. ఏం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.